అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన తెలివైన మొండితనం అనే కథను విందాం. ఈ కథ జూలై 1996 చందమామలో ప్రచురింపబడింది. దొండపాడు గ్రామంలో ఉండే సీతయ్యకు తానెలాంటి వాడితోనైనా వాదించి నెగ్గగలననే నమ్మకం. అయితే అదే గ్రామంలో ఉండే రాజయ్య మొండివాడని, అతడితో ఎవరూ నెగ్గలేరని అంతా అంటుంటారు. ఒకరోజు సీతయ్య రాజయ్య పొలంలో కలుసుకున్నారు. ఎలాగో అలా రాజయ్యను వాదనలోకి దింపాలన్న ఉద్దేశంతో, ప్రతిరోజు నీ మేకలు నా పొలంలో పడి మేస్తున్నాయి, అందుకు నష్టపరిహారం చెల్లించు, లేదా రోజు పాలైనా పొయ్యి, ఈ రెండూ కాదంటే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు సీతయ్య. పశువులు పచ్చగడ్డి మేస్తాయి, ఆకులు తింటాయి, నీ పొలంలో ఆ రెండూ లేవు, నీ ఫిర్యాదు చెల్లదు అన్నాడు రాజయ్య. అదిగో చూడు, అక్కడ పొలంలో పశువులు మేస్తున్నాయి అన్నాడు సీతయ్య వెంటనే. రాజయ్య అటు కేసు చూస్తే కొన్ని ఆవులు సీతయ్య పొలంలో మేస్తున్నాయి. పశువులంటే నా ఉద్దేశం మేకలు. మనం మేకల గురించి కదా మాట్లాడుకుంటున్నాం, అక్కడ మేస్తున్నవి ఆవులు అన్నాడు రాజయ్య. సీతయ్యకు పట్టుదల వచ్చింది. నాతో రా, నీకు మేకల్ని చూపిస్తాను అన్నాడు. ఇద్దరూ కొంత దూరం నడిచారు. ఆవులకు వెనగ్గా కొంత దూరంలో వాళ్లకు ఒక మేక కనిపించింది. చూసావా, ఇక్కడ మేక ఉంది, ఇది మేయడానికే వచ్చింది అన్నాడు సీతయ్య. ఏమో, పైరు మేయడానికే వచ్చిందని ఎలా చెప్పగలం? నా కళ్ళతో నేను చూస్తే తప్ప నేనేది నమ్మను అన్నాడు రాజయ్య. సరే, అలాగే చూద్దు గాని అంటూ సీతయ్య మేకను దాపులనున్న వంగ దోసపాదులకేసి తరిమాడు. మేక వెంటనే తల వంచి ఆకులను కొరకసాగింది. ఇప్పుడేమంటావు అన్నాడు సీతయ్య గర్వంగా. నేను నా మేకల గురించి చెప్పాను, ఈ మేక నాది కాదు అన్నాడు రాజయ్య. సీతయ్యకు ఉక్రోషం వచ్చి, మేకలన్నీ ఒక్కటే, నీకు తెలియదేమో అన్నాడు. ముందే చెప్పానుగా, నా కళ్ళతో చూస్తే తప్ప నేనేది నమ్మను అన్నాడు రాజయ్య. అంతలో రాజయ్య పాలేరు మేకల్ని తోలుకుంటూ అటుగా వెళుతున్నాడు. సీతయ్య వెంటనే, పోనీ ఆ వెళుతున్న మేకలు నీవే కదా, కాదంటావా అన్నాడు. రాజయ్య గర్వంగా, అవి నావే అన్నాడు. సీతయ్య పాలేరుని పిలిచి, ఒరే, ఈ మేకలు ఆ కనబడే వంగ దోస గోరుచిక్కుడు పైర్లను మేస్తాయిరా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు పాలేరు ఆశ్చర్యపోతూ, ఎందుకు మెయ్యవు బాబూ, మీకు తెలియదా, మేకలు ఒక రాటపు ఆకును తప్ప మిగతా ఆకులన్నిటినీ ఆవురావురంటూ మేస్తాయి అన్నాడు. అయితే ఒక్కసారి మేపు, నీ యజమాని చూస్తాడు అన్నాడు సీతయ్య. తనకు నష్టం జరిగిన వాదనలో రాజయ్యను ఓడించి గ్రామంలో మెప్పు పొందాలన్న పట్టుదల కలిగింది సీతయ్యకు. పాలేరు మేకల్ని కూరగాయ పాదులకేసి తోలాడు. అవి ఉత్సాహంగా తోకలాడిస్తూ మేయసాగాడు. అప్పుడు సీతయ్య తాను గెలిచానన్న ధీమాగా గట్టిగా చప్పట్లు చరిచి, చూడు చూడు రాజయ్య, కళ్ళారా చూడు, ఇంతకంటే రుజువేం కావాలి నీకు, నీ మేకలే నా పైర్లు మేస్తున్నాయి, ఇప్పుడేమంటావు అని అడిగాడు. నేను అటుకేసి చూడను అన్నాడు సీతయ్య. అయితే నా ఆరోపణ నిజమని ఒప్పుకుంటావా అన్నాడు సీతయ్య. ఎలా ఒప్పుకుంటాను? ముందే చెప్పాను కదా, స్వయాన నా కళ్ళతో చూడందే ఏదీ ఒప్పుకోను అన్నాడు. ఆ జవాబుతో రాజయ్యది మొండితనం కాదని, అసలు సుసలు తెలివి అని అప్పటికి అర్థమై సీతయ్య తన ఓటమిని గ్రహించాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.